యాంగ్జైటీ అంటే ఏంటి అని అంటే ఊహించుకున్నటువంటి భయం. అంటే రైట్ నౌ మనకి టైగర్ వచ్చింది అనుకోండి, ఆ టైగర్కి మన బాడీ రియాక్ట్ అవ్వాలి, ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి వెళ్ళాలి, ఎనర్జీ రావాలి, ఎనర్జీతోని ఫైట్ ఆ టైగర్ని కొట్టి చంపేయటం కానీ పారిపోవటం కానీ చేయాలి. అది ఫియర్. అది అన్నిటికీ ఉంటుంది, అన్ని జీవరాశులకు ఉంటుంది, టైగర్ కూడా ఉంటుంది, మనకు కూడా ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది, మన బాడీకి కూడా ఉంటుంది. బట్ యాంగ్జైటీ అంటే ఏంటి అంటే ఆందోళన. ఇది ఎందుకు వస్తుందంటే టైగర్ రాలేదు కానీ టైగర్ వస్తుందేమో అని బలంగా నమ్ముతున్నాం. ఆ నమ్మినప్పుడు మన బ్రెయిన్కి అది ఊహించుకున్నదా లేదంటే నిజమా రెండు ఒకటే. అంటే థాట్ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి సెన్సింగ్ ద్వారా వస్తుంది, ఇంకొకటి ఇంట్యూషన్ ద్వారా వస్తుంది. ఆ క్యాట్ అట్లా పాస్ అవుతుంటే చూసి ఆ క్యాట్ని నా కళ్ళు సెన్స్ చేయడం వల్ల క్యాట్ అనే థాట్ వచ్చింది. ఆర్ సెన్సరీ ఆర్గాన్స్ అన్నిటితో పని లేకుండా ఓన్లీ లాంగ్ టర్మ్ మెమరీస్ కూడా రీకలెక్ట్ అవ్వచ్చు. బట్ బ్రెయిన్కి బోత్ ఆర్ సేమ్. బట్ ఇది రియల్ అని మనకి ఎలా తెలిసింది అంటే కంటిన్యూ ఇమేజెస్ ఉన్నాయి, ఇదేమో కంటిన్యూ ఇమేజెస్ ఉండవు. అండ్ ఇది అదర్ సెన్సరీ ఆర్గాన్స్తో కూడా దాన్ని అరిసినప్పుడు సౌండ్, దాని స్మెల్, ఇవన్నీ కూడా అదర్ సెన్సరీ ఆర్గాన్స్తో కూడా పెర్సీవ్ చేయగలుగుతున్నాం. ఇది అలా ఉండదు. ఇది ఒక ఈ తేడాతోనే మనం ఇది రియల్ అని, ఇది ఇమాజినేషన్ అని సపరేట్ చేసుకుంటున్నాం. కానీ బలంగా మనం ఇమాజిన్ చేసుకున్న దాంట్లో ట్రూత్ ఉందని నమ్మేమనుకోండి, దాని ప్రకారమే బ్రెయిన్ అండ్ బాడీ రియాక్ట్ అవుతుంది. సో అష్టమి నాడు నేను పని చేస్తే నాకు నష్టం జరుగుతుందని బలంగా నమ్మేమనుకోండి, అష్టమి నాడు చేయాల్సి వచ్చిందంటే ఆటోమేటిక్గా మన బాడీ టైగర్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే రియాక్ట్ అవుతుంది, డేంజర్లో ఉన్నట్టు. అలా రియాక్ట్ అయినప్పుడు ఆ బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఫస్ట్ బ్రెయిన్ని షట్ డౌన్ చేస్తాయి. షట్ డౌన్ చేసినప్పుడు లాజికల్ థింకింగ్ కోల్పోతాం. ఓన్లీ పశుబలం ఉంటుంది, విసిరి కొడతాం, ఎన్ని చేస్తుంటాం, కానీ లాజికల్లీ థింక్ చేయలేము. నిజం ప్రాబ్లం లేదు, యాక్చువల్ ప్రాబ్లం లేదు, కానీ మన బాడీ మాత్రం ప్రాబ్లం ఉన్నట్టుగా రియాక్ట్ అయినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక మరింత లూప్లోకి వెళ్ళిపోతాం. అంటే మన బిలీఫ్ సిస్టమ్ వల్ల వస్తుంది. యాంగ్జైటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. యాంగ్జైటీ లేనిదే ఉండదు. బట్ యాంగ్జైటీ డిజార్డర్ ప్రాబ్లం. యాంగ్జైటీ వల్ల ఏమవుతుంది, యాంగ్జైటీ అయినా డిప్రెషన్ అయినా బోత్ ఆర్ రైట్ నో మనకు కొంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. స్ట్రెస్ అంటే ఏంటి, మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ టాస్క్ని డీల్ చేయడానికి లేకపోతే ఈ టాస్క్ని ఫినిష్ చేయడానికి నాకు సరిపోతుందా లేదా, నా దగ్గర ఉన్న బలం సరిపోతుందా లేదా అనే డౌట్, అది స్ట్రెస్ గురి చేస్తుంది. సరిపోతుంది అనుకుంటే స్ట్రెస్ ఉండదు, సరిపోదేమో అన్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, సరిపోనప్పుడు అది ఫెయిల్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ని బట్టి స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. ఇలా ఉంటుంది. స్ట్రెస్లో మళ్ళీ యూ స్ట్రెస్ ఉంటుంది, డిస్ట్రెస్ ఉంటుంది. ఏ స్ట్రెస్ లేకపోతే మనం పని చేయం. యూ స్ట్రెస్ ఏమో మన పనికి పురిగొలిపోయేది. డిస్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం పెర్ఫామ్ చేయలేనంత స్థితికి వెళ్ళిపోతాం. యాంగ్జైటీ వల్ల డిస్ట్రెస్ వస్తుంది, ఈవెన్ డిప్రెషన్ వల్ల కూడా డిస్ట్రెస్ వస్తుంది. ఈ డిస్ట్రెస్ వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల బ్రెయిన్ షట్ డౌన్ అవటం వల్ల లాజికల్ థింకింగ్ కోల్పోయి మరింత లూప్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు బ్రెయిన్ చేసే పని ఏది చేయలేం. మనకి ఏంటంటే బ్రెయిన్ చాలా పెద్దగా చూస్తూ ఉంటాం. బ్రెయిన్ చాలా మన లైఫ్లో రోల్ ప్లే చేస్తాం అనుకుంటుంది. బ్రెయిన్ చాలా మినిమం రోల్ ప్లే చేస్తుంది. హ్యూమన్ లైఫ్ ఈవెన్ యానిమల్ లైఫ్ అయినా మ్యాక్సిమం రోల్ ప్లే చేసేది హార్మోన్స్తో మనం రియాక్ట్ అవుతాం. చాలామంది బ్రెయిన్ లాజిక్ అని చెప్తుంటారు, చాలా తక్కువ పని చేసేది హార్మోన్స్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే హార్మోన్స్ రిలీజ్ అయినాయో వెంటనే బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది, బ్రెయిన్ పని తగ్గిపోయింది, అప్పుడు పశుబలం పెరిగిపోయింది. కానీ మనకి ఇక్కడ టాస్క్ ఏంటి, తెలివితో ఆలోచించాల్సి, లాజికల్లీ థింక్ చేసి ఆన్సర్ చేయాల్సింది. బట్ నా దగ్గర బలం దాన్ని కొట్టి చంపే బలం ఉంది, ఇది పనికి రావట్లేదు సోషల్ లైఫ్కి. అంటే మనిషి ఏం చేశాడంటే తన యానిమల్ అనే విషయం మర్చిపోయి తనకి స్పెషల్ ఏదో రిజర్వేషన్ ఉందనుకుని ఆ విధంగా నా బ్రెయిన్ అండ్ బాడీ ఫంక్షన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని టార్చర్ పెట్టినప్పుడు అలా ఫంక్షన్ చేయక ఇబ్బంది పడుతుంది. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని వింటూ ఉంటాం కదా. ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఏం చెప్తాం, మేమేం చెప్తాం అంటే మ్యాన్ ఈజ్ అన్ యానిమల్ బట్ లివింగ్ ఇన్ సోషల్ కండిషన్, నాట్ సోషల్ యానిమల్. అన్ని యానిమల్స్ లాగానే మీ శరీరం నా శరీరం కూడా యానిమల్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఆ డాగ్ ఎలా బతుకుతుందో నేను అంతే బతుకుతున్నాను. ఇది మర్చిపోయి నేను సోషల్ యానిమల్, సొసైటీ ప్రకారం నా బాడీలో చేంజెస్ రావాలి, సొసైటీ ప్రకారం హార్మోన్స్ రావాలి, సొసైటీ ప్రకారం నా బ్రెయిన్ పని చేయాలనుకుంటే పని చేయాలి. అలా కాకుండా సొసైటీయే సుప్రీం అనుకుని అది అల్టిమేట్ అనుకుని అలా రావాలి, రాకపోతే నేను తప్పు చేస్తున్నాను, లేకపోతే నేను ఇన్ఫీరియర్ అని ఫీల్ అయినప్పుడు ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ ఓసిడీ వస్తున్నాను. రైట్.
Ooh.